క్షణం కూడా నీవు ఉండలేవు. అనుక్షణం నిన్ను చూస్తూ నీ తలంపులు ఎరిగినవాడు. నీ చేతలు, నీ మాటలు, నీ నడతలు అన్నీ ఆయనకు తెలుసు. 139వ కీర్తనలో దావీదు గారు అంటారు, నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. ఆకాశమునకు ఎక్కిన అక్కడ ఆయన ఉన్నాడు, పాతాళమందు పండుకున్న ఆయన అక్కడున్నాడు. ఆయనకు మరుగైనది అంటూ ఏదీ లేదు, మరుగైన స్థలము అంటూ ఏదీ లేదు. యోనాను పట్టణమునకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆయన తప్పనిసరిగా పోయేవాడని ఎక్కడ ఓడ అడుగు భాగంలో పడి నిద్రపోయాడు. నన్ను ఎవరు చూడలేదు అని భయపడ్డాడు. కానీ మనుషులు నిన్ను చూడకపోవచ్చు, ఆ ఓడ నాయకుడు నిన్ను చూడకపోవచ్చు, నీవు ఎక్కడున్నావో ఎవరికి తెలియకపోవచ్చు, ఏమి చేస్తున్నావో